టేస్టీ సొర్రపిట్టు తయారు చేసేసుకుందామా ఫ్రెండ్స్. మరి హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, లంచ్ చేశారా? చూడండి ఫ్రెండ్స్, సండే స్పెషల్ సొర్రపిట్టు చేసి చూపించాలని చెప్పేసి మీకు, అంటే చాలా మందికి సొర్ర ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి లైవ్లో ఎలా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియోలను పోయించకుండా లోపలంతా శుభ్రం చేసేసానండి. చేయించేసాను, కడిగేసుకున్నాను మొత్తం అంతాను. దీన్ని ఇప్పుడు ముక్కలు కోసేసుకోవడమే, అంతకన్నా ఇంకేమీ లేదు. మరి సొరపిట్టు చేసి చూపించేస్తాను, మరి చూసేసేయండి మీరు. మరి మీకు కూడా ఇష్టమేనా? నాకు కూడా చాలా ఇష్టం అండి సొరపిట్టు. మరి చేసేసుకుందామా సొరపిట్టుని? వచ్చేసండి మన కిచెన్లోకి. మీకు సొర చూపించాను కదండి, సొరచాప. ఇప్పుడు వాటిని నీట్గా శుభ్రం చేసుకొని మళ్ళీ నీ పసుపు వేసి ఉప్పేసి కడుక్కొని వాటిని ముక్కలు చేసుకొని ఇలాగా వాటర్లో వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలండి. వాటర్లో వేసుకొని బాయిల్ తీసుకొని వాటర్లోను కొంచెం పసుపు, కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం, అంత ఎక్కువద్దు, వేసుకొని బాయిల్ చేసేసుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం అండి. మనం సొర మొక్కల్లో పసుపు సాల్ట్ వేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలా, పైకి నీళ్ళు బాయిల్ అవుతాయి కదా, చూసుకుంటూ ఉందాం. సొరపిట్టు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కోసుకున్నాం, 3 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్స్, అలాగే పసుపు 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడిన సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పైన పడుతుంది 1.5 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, అలాగే జీలకర్ర, ధనియాలు, గసాలు 1 టేబుల్ స్పూన్, చెక్క చిన్నది 4 యాలకులు, 4 లవంగాయలు, దాన్ని పొడి చేసుకుందాం మనం. అలాగే మరి వెల్లుల్లిపాయని పొట్టు తీసుకొని గుళ్ళు కింద చేసుకున్నాం. 3 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలు చేసుకున్నాను. మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తాలింపుకి, కరివేపాకు 3 రబ్బలు, ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. అలాగే లాస్ట్లో వేసుకోవడానికి కొత్తిమీర. ఇవేనండి మనకు కావాల్సిన పదార్థాలు. పక్కన మనకి సొర ఉడుకుతుంది, ఇంకా ఉడకలేదు, చూసుకుందాం ఒకసారి. ఇంకా మరుగు రాలేదండి. ఈ టైంలోనే గరం మసాలా పౌడర్ చేసుకుందామండి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, గసాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా బాయిల్ అవ్వట్లేదు, పెట్టుకుని 5 మినిట్స్ అయింది కాబట్టి ఇప్పుడు పౌడర్ చేసుకుంటాం. మసాలాలో మిక్సీ పౌడర్ వేసేసుకున్నానండి. అదిగో అక్కడ బాయిల్ అవుతుంది, కానీ ఇంకా అవ్వలేదు అనమాట మెత్తగాను మన సొరచేప. ఇదిగో బాయిల్ అయిపోయిందండి. తొక్కంతా చూసారా, పైన అంతా స్కిన్ ఊడొచ్చేస్తుంది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారిక తొక్క రిమూవ్ చేసుకుందాం, వచ్చుకుందాం. చూడండి, దీనికి పైన అంతా కూడాను ఇలా మనకి నల్లగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. మొత్తం అంతా ఇలా పైన దీనికి తక్కువ ఊడొచ్చేస్తుంది. ఊడొచ్చేసాక మనం వాటర్లో వేసుకొని కడుక్కొని శుభ్రంగాను మీకు చూపిస్తాను నేను శుభ్రం చేశాక. ఇదిగోనండి, ఇలా మనం దానికి ఉన్న స్కిన్ అంతా నల్లగా శుభ్రంగా చేసి క్లీన్ చేసుకుని వాటర్లో వేసుకొని కడిగేసుకున్నాం. ఇందులో నీళ్ళు ఏమి లేకుండా గట్టిగా పిండుకొని, ఎందుకంటే నీళ్ళు ఇది పిడుపు కదా, మరి నీళ్ళు ఏమి ఉండకుండా గట్టిగా పిండుకోవాలండి. ఇలాగా గట్టిగా పిండుకొని అప్పుడు స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఎంత పిండి చూపిస్తాను మీకు. గట్టిగా పిండేసుకుని మనం ఇందులో దుమ్ములు ఉంటుందండి, దుమ్ములాగా, అది కూడా చాలా మంచిది. వేసుకుంటేనే మన కొరకడానికి కూడా చాలా బాగుంటుంది. ముళ్ళు కాదు, ఇలా దుమ్ము ఉంటుంది అనమాట, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్, ఇందులో మనం ఇలాగా చేతి ఇలాగ క్రష్ చేసుకుని తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ మనం దీన్ని ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా. పసుపు, కారం వేసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి. బాగా ఉప్పు, కారం, పసుపు పట్టించేసాం కదండి. ఇప్పుడు మన సొరపిట్టికి పక్కన పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్లో వెళ్తాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక కడాయి తీసుకున్నాను. ఇదిగో ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువైనా పడుతుందండి దీనికి. సొరపిట్టు మొత్తం లాగేసుకుంటూ ఉంటుంది అనమాట, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఉన్నాయి కదా, 2 మిరపకాయలు వేసేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. అవి వేగుతుండగానే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని వేపేసుకోవాలండి. బాగా వేగాలండి, ఎందుకంటారా, లేదంటే ఉల్లిపాయ వాసన పడుతుంది అనమాట, నిలవ ఉండదు. మనం ఇలాగా బాగా వేపుకున్నామంటే 2 రోజులు ఉంటుంది సొరపిట్టు. మనకి బయట పెట్టుకుని ఉంచుకోవచ్చు, పాడవదు. ఉల్లిపాయలు బాగా వేగినాయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకుందాం. అల్లం వెల్లుల్లి బాగా వేగిందండి, పచ్చివాసన పోయింది. మనం మసాలా పొడి చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. మసాలా పొడి కూడా బాగా వేగిందండి ఆయిల్లో. ఇప్పుడు మనం సొరపిట్టుని ఇలా చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు, కారం, పసుపు పట్టించేసాం కదా, అది ఇలాగా వేసేసుకొని ఇందులోను మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని చక్కగా ఒక 10 నిమిషాలు కలబెట్టి బాగా మంచిగా పట్టి వరకు ఇవన్నీ కూడా ఇందులోను నూనెలో వేసుకున్న ఇన్ని మసాలాలు అన్ని పట్టి వరకు కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టుకొని
5 మినిట్స్ పైన అయిపోయిందండి. మూత తీసి చూసుకుందామా? అదిగో చూడండి ఆయిల్ వదులుతుంది. ఈ టైంలోనే మనం వేసిన ఆయిల్ అంతా కూడా వెళ్తుంది పక్కన. ఈ టైంలోనే మనం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం ఇలా కలుపుకొని జాగ్రత్తగాను మళ్ళీ మూత పెట్టేసుకున్నట్టయితే మన సొర్ర పిట్టు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందామండి. ఈజీగా చేసుకున్నాం కదా సొర్ర పిట్టు. మరి మీరు ఇలాగే చేసుకుంటారా? మరి నేర్పించాను కదా. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక మరి తినాలి కదా, తినేస్తాను. మరి తిండి చూపించాలి. చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడివేడిగా ఉంది రైస్. అలాగే రసం కానీ మరి సాంబార్ కానీ ఉత్తిగా కూడా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి చాలా అద్భుతంగా మంచి సువాసన వచ్చేస్తుంది. బా చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. చాలా ఎమ్మీగా ఉంది. మరి మీరు కూడా ఎలా చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.